పూనుకుంటామని చెప్పి ఈ రోజున మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయం దగ్గర మా పార్టీ అధినేత గౌరవనీయులు బోడే రామచంద్ర యాదవ్ గారు ధర్మదీక్ష నిరాహార దీక్షను ప్రారంభించారు. ఈ నిరాహార దీక్ష గల కారణాలు గత ఫిబ్రవరి 22వ తారీఖు జరిగినటువంటి బీసీ సింహగర్జనలో 5 డిమాండ్లు నెరవేర్చాలని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేశారు. ఈ 5 డిమాండ్లు కూడా గతంలో ఏ ప్రభుత్వం అయితే ఇప్పుడు ఉందో ఆ ప్రభుత్వము పాదయాత్ర చేస్తూ ఈ 4 హామీలు ఇచ్చి మేము బీసీకి రక్షణ చట్టాలు, మరి సమగ్ర కులగణన, మరియు విద్యా ఉద్యోగ ఉపాధిలో 44% రిజర్వేషన్లు, మరి వచ్చేసి రాజధాని ప్రాంతంలో 1000 ఎకరాలు కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మళ్ళీ వీళ్ళు ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చకపోతే ఎలా అని చెప్పేసి మా అధినేత ప్రశ్నించారు. మరియు ప్రభుత్వానికి ఏ మాత్రం కూడా చీమ కుట్టినట్టు కూడా లేదు. కాబట్టి వెంటనే నెరవేర్చాలని చెప్పేసి మార్చి 31 వరకు కూడా డెడ్ లైన్ విధించారు. ఏ మాత్రం కూడా పట్టించుకునేసరికి ధర్మంగా 5 డిమాండ్లు ప్రభుత్వానికి ఉంచాడు. ధర్మంగా 5 డిమాండ్లు పరిష్కరించాలని చెప్పాడు. ధర్మంగా 5 డిమాండ్లు వీళ్ళు చేయకపోయేసరికి 5 డిమాండ్లతో ఈరోజు దీక్షకు కూర్చోవడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కుంటే బాగుంటుంది. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలు, బీసీ సంఘాలు మరియు ఇతర మైనారిటీ ఎస్సీ ఎస్టీలు కూడా మద్దతు తెలియజేయడానికి భారీగా తరలిస్తున్నారు. ఖబర్దార్ అని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. నమస్కారం, నా పేరు పర్వత సతీష్ కుమార్ పటేల్, హిందూ బీసీ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుని. ఏదైతే మంగళగిరి బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు. ఆ ఆమరణ నిరాహార దీక్షకు మేము మద్దతు తెలపడానికి వచ్చినాం హైదరాబాద్ నుంచి. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల మేనిఫెస్టోలో 2023 ఎన్నికల మేనిఫెస్టోలో 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి గద్దెనెక్కేదాకా ఒకే లెక్క, గద్దెనెక్కిన తర్వాత మరో లెక్క ఈ ఆంధ్ర రాష్ట్రంలో కూడా 44% బీసీ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి ఇప్పటి వరకు కూడా గద్దెనెక్కిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఆ ఆలోచన మర్చిపోయి బీసీని అనగదొక్కే స్థాయికి ఉన్నారు తప్ప బీసీలు మెరుగుపరిచే స్థాయిలో లేరు. కాబట్టి ఈ ప్రభుత్వాలు పోయి బీసీలకు సంబంధించిన బీసీ ప్రభుత్వాలు రావాలని, బీసీలకే ఎక్కడైతే బీసీలు నిలబడ్డ చోట్ల ఎంపీడీసీలుగా, జెడ్పీడీసీలుగా, ఎమ్మెల్యేలుగా నిలబడి వాళ్ళు గెలిచిన చోట్ల అయితేనే వాళ్ళ ఓట్లు వేసి గెలిపించుకున్నట్టయితేనే మన బీసీలకు సంబంధించి మన రిజర్వేషన్ సాధించుకోవడం తప్ప మన ఓట్లు అగ్రకులాల వారికి ఓట్లు వేసి మనం సీట్లు మనం కావాలంటే, రిజర్వేషన్ మనకు కావాలంటే వాళ్ళు రిజర్వేషన్ ఇయ్యరు. ఎందుకంటే వాళ్ళ అధికారానికి కోల్పోవడానికి సిద్ధంగా ఉండరు. అధికారం వాళ్ళే ఎప్పుడు వాళ్ళే పెత్తనం చెలాయించలే ఉంటారు. కాబట్టి మనకు సంబంధించిన గారికి ఏదైతే మేము తెలంగాణ రాష్ట్రంలో ఈ బీసీల కోసం 42% బీసీ రిజర్వేషన్ కోసం పాదయాత్ర ఒక 425 కిలోమీటర్లు, సైకిల్ యాత్ర 385 కిలోమీటర్లు, మరియు రిలే దీక్షలు, ఆమరణ నిరాహార దీక్షలు, రకరకాల దీక్షలు చేసిన తర్వాత అక్కడ ప్రభుత్వము మాకు 42% ఏది ఒరిజినల్గా కాకుండా పార్టీ పరంగా ఈ అవకాశాలు కల్పించింది. ఆ పార్టీకి పరంగా కల్పించిన దానికంటే కూడా మెప్పుగా సర్పంచులుగా, జెడ్పీటీసీలుగా, ఏదైతే మున్సిపల్ చైర్మన్గా, కౌన్సిలర్గా అక్కడ గెలుచుకున్నాం. కాబట్టి ఈ ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా 44% రిజర్వేషన్ ఏదైతే కల్పిస్తామంటున్నారో బీసీలు అందరూ ఏకతాటిపైకి వచ్చి మనం ఎంతమంది ఉన్నామో అంత వాటా ప్రకారం మన ఓట్లు మనం వేసుకొని గెలిచినట్లయితేనే మన ఏదైతే ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలిపించుకున్నట్టయితేనే చట్టసభలో మన వాళ్ళు ఉండి రిజర్వేషన్ చేపిస్తారు. కాబట్టి ఓటు వాళ్ళకి వేసి సీట్లు మనకు అడిగితే రావు. కాబట్టి ఓట్లు మనవే, సీట్లు మనవే. అదేవిధంగా ఈ యొక్క ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి బోడే రామచంద్ర యాదవ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మేము మనస్ఫూర్తిగా సంఘీభావం తెలపడానికి వచ్చినాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నా పేరు తోకల వెంకటరమణ, ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గం భారత చైతన్య యువజన పార్టీ కన్వీనర్ని. ప్రధానంగా ఈ రాష్ట్రంలో రాజకీయం మొదలైన దగ్గర నుంచి ఈ రోజుకి కూడా అత్యధిక జనాభా కలిగినటువంటి ఏదైతే మీరు బలమైన నాయకులు, బలమైన పార్టీలు ఇప్పటి వరకు వ్యక్తపరిచారో అనేక మార్లు జనాభా ఎక్కువ ఉన్నారు, బీసీలు ఎక్కువ ఉన్నారు, మీ ప్రాతినిధ్యం ఎక్కువ ఉంది, మీకు తగిన అవసరాలు తీర్చాలని ఏ రోజు కూడా మీరు ఆలోచన చేయలేదనేది ఇది మా దౌర్భాగ్యం. మీకు ఇచ్చినటువంటి ఒక అదృష్టంగా భావిస్తూ ఇక మీదట మీ పప్పులు ఉడకవు, దానికి తగిన సస్తి మూల్యం ఖచ్చితంగా చెల్లించుకోక తప్పదు అనేది ఇది
ఖచ్చితంగా అది రుజువై తీరుతుంది. ఎందుకనగా ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా భారతదేశంలో అత్యధిక జనాభా కలిగినటువంటి 139 కులాలు ఈ రోజు కూడా స్వచ్ఛందంగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల్లోకి వచ్చి మాట్లాడడానికి కూడా వాళ్ళ ఉనికి చాటుకోలేని విధంగా ప్రవర్తిస్తున్నటువంటి పరిణామాలు అనేక చోట్ల జరుగుతున్నాయి. అలాగే మా బోడే రామచంద్ర యాదవ్ గారు భారత చైతన్య పార్టీ స్థాపించి ఆయన్ను కూడా అనేక విధాలుగా మీరు ప్రలోభాలు చేస్తూ ఆయన కార్యక్రమాలకు ఆటంకం కలిగిస్తూ మీరు ప్రజాస్వామ్యం అని చెబుతూనే ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తున్నారనేది ఇది నగ్న సత్యము. దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదు. అలాగే మా ప్రధానమైనటువంటి 5 డిమాండ్లు బీసీ రక్షణ చట్టం ఖచ్చితంగా అమరావతిలో 1000 ఎకరాలు మీకు ఏమాత్రం 139 కులాల మీద బీసీ కులాల మీద 79 సంవత్సరాల నుంచి దశాబ్ద కాలాల నుంచి మీకు ఏ మాత్రం చిత్తశుద్ధి నిజాయితీ ఈ జనాల పట్ల ఉందంటే ఈ 5 ప్రధానమైనటువంటి డిమాండ్లు మాకు తక్షణమే అమలు చేయాలి. చేయని పక్షాన దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదు అని 139 కులాల తరపున అలాగే 79 సంవత్సరాల నుంచి అణిచివేస్తున్నటువంటి 3 కోట్ల జనాభా తరపున మా ఆవేదన మేము మీకు తెలియజేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు ఓరుగంటి వెంకటేశ్వర్లు యాదవ్. నేను తెలంగాణ నుంచి వచ్చాను. భారత చైతన్య యువజన పార్టీ అధినేత శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు చేపడుతున్న ఈ ఆమరణ నిరాదీక్ష సపోర్ట్ కోసం తెలంగాణ నుంచి దాదాపు 500 మంది మేము బయలుదేరి రావడం జరిగింది. సో రామచంద్ర యాదవ్ గారు తెలుగు రాష్ట్ర ప్రజలందరి కోసము ఒక 5 ప్రధాన డిమాండ్లని పోయిన నెల ఫిబ్రవరి 22వ తారీఖున గవర్నమెంట్ ముందు పెట్టడం జరిగింది. గవర్నమెంట్ ముందు పెట్టి నెల రోజులు టైం ఇచ్చినా కానీ ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల స్పందన లేదు. ఆ ప్రధాన డిమాండ్లు ఏంటంటే బీసీలకి రక్షణ చట్టం కావాలి. ఇప్పుడు చూస్తే తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశం మొత్తం బీసీల మీద ఎన్ని రకాలమైన అన్యాయం జరుగుతుందో మనకు తెలుసు. సో బీసీ చట్టం అమలు అయితే బీసీలకి ఎస్సీ ఎస్టీలకి ఎలా అయితే మనకు చట్టం ఉందో అదేవిధంగా బీసీల మీద జరుగుతున్న అన్యాయాలని కంట్రోల్ చేయడానికి బీసీ చట్టం అమలు చేయాలి. దాని తర్వాత అమరావతిలో కడుతున్న 30-40 వేల ఎకరాల్లో 1000 ఎకరాలు బీసీలకు కేటాయించాలి. అదేవిధంగా బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగిందే కానీ అందులో నిధులు లేవు. అందులో నిధులు ఖర్చు చేయడం లేదు. దీని వలన ప్రతి బీసీ కార్పొరేషన్ కి నిధులు సమకూర్చి దాన్ని ఖర్చు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాము. అదేవిధంగా విద్యా ఉద్యోగాలు రాజకీయాల్లో 44% రిజర్వేషన్లు కల్పించాలి. ఇది మా ప్రధానమైన డిమాండ్. దాని తర్వాత అమరావతిలో 1000 ఎకరాల భూమి కావాలి, 44% రిజర్వేషన్ కావాలి. అదేవిధంగా బీసీ చట్టం అమలు చేయాలి. అదేవిధంగా కార్పొరేషన్లకు నిధులు ఏర్పాటు చేయాలి. ఈ డిమాండ్ల కోసము ఇవన్నీ గవర్నమెంట్ ఇవ్వగలిగే ప్రధానమైన డిమాండ్లు అయినా కానీ బీసీల మీద కపట ప్రేమతో ఇవన్నీ ఓట్లు తీసుకుంటూ మా డిమాండ్లని నెరవేర్చకుండా బీసీ ప్రజలకు అన్యాయం చేస్తా ఉన్నారు. డెఫినెట్ గా ఇది ఆరంభం మాత్రమే, అంతం కాదు. ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బీసీ ప్రజల కోసము రామచంద్ర యాదవ్ గారు అలుపెరగని పోరాటం చేస్తా ఉన్నారు. ప్రభుత్వాలు ఎన్ని కుయత్తులు చేసినా ఈ పోరాటాన్ని ఆపలేరు. మీ చేత కాదు. డెఫినెట్ గా మేము అండగా నిలబడతాము. బీసీ ప్రధాన డిమాండ్లు సాధించేంత వరకు మేము ఈ పోరాటం కొనసాగిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. నా పేరు సుబ్బారావు, మాది కడప. నేను స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్. నా పేరు సుబ్బారావు, మాది కడప. నేను స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్. లోకేష్ బాబు గారు పాదయాత్ర మొదలు పెట్టినాడు. అది ఎవరి డైరెక్షన్లో సాగింది? వాళ్ళ తండ్రి చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లోనే సాగింది. ఆయన లోకేష్ బాబు మొత్తం మాకు రావలసినటువంటి హక్కులు, డిమాండ్లు కాదవి, హక్కులు అన్ని పాదయాత్రలో చెప్పినాడు. ప్రతి ఒక్కటి నెరవేరుస్తాము బీసీలకు అని. మా హక్కులు మా కోసం మేము సాధించడానికి ఈరోజు ప్రాణత్యాగం చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నాము. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ముందు మీరు ఆ పేరు మార్చుకోండి, వెన్నుపోటు బాబు అని పెట్టుకోండి. ఏ ప్రాంతమైనా సరే, ఏ మతమైనా సరే, ఏ రాజకీయ పార్టీ అయినా సరే మాకు ఈరోజు మీరు మద్దతు తెలపాలి. అలా తెలపని ఎడలా మీరు ఏ ప్రజానాయకుడైనా బీసీల ఓట్లు అడిగే హక్కు మీకు లేదు.
ప్రాంతంతో పని లేదు, రాజకీయ పార్టీతో పని లేదు, మతంతో పని లేదు. మీరందరూ మాకు మద్దతు తెలపండి. మేము ఏమైనా హెరిటేజ్ కంపెనీలో భాగం అడగడం లేదు, మీ ఆస్తిలో వాటా అడగడం లేదు. అయ్యా పవన్ కళ్యాణ్, మీ సినిమాలో మేమేం భాగం అడగడం లేదయ్యా. నీ జెండా మోసిన వాళ్ళు అయిపోయింది వాళ్ళ కదా. నువ్వే చెప్పినావు 15 సంవత్సరాల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారని. ఒక దమ్మున్న నాయకుడు జెండా పట్టుకొని చెప్తున్నా నేను ఈరోజు, మేము ఈ జెండా మోస్తున్నాము. 2029లో మేము అధికారంలోకి వచ్చి తీరుతాము ఖచ్చితంగా. అయ్యా జెండా మోస్తే ఏ కార్యకర్తకైనా ఒక భరోసా ఇవ్వాలి మీరు. అలా కాదు, మీరు ఎంతసేపు ఉన్నా చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలని అనుకుంటున్నారు. యువత ఒక్కటి ఆలోచించాలి. మీరు బీసీవై పార్టీ యువత కోసం సిద్ధంగా ఉంది. నా వయసు చిన్న వయసు, నాకు చూడండి ఈరోజు మంచి పదవి ఇచ్చాడు సారు, స్టేట్ ఎగ్జిక్యూటివ్ ఇచ్చాడు సారు.